కన్న తల్లికి మంగళారతులు, మా తెలుగు తల్లికి మల్లె పూదండ. మా కన్న తల్లికి మంగళారతులు, కడుపులో బంగారు కనుచూపులో కరుణ, చిరునవ్వులో సిరులు దొరలించు మా తల్లి, మా తెలుగు తల్లికి మల్లె. ప్రారంభం కాబోతున్నాయి. మరి ప్రారంభం అయ్యే ముందుగానే మనకంతా కూడా ఈ సాంఘిక శాస్త్రానికి సంబంధించి సిలబస్ అంతా కూడా కంప్లీట్ అయింది. మరి సాంఘిక శాస్త్రానికి సంబంధించి మనకి 2 పేపర్లు ఉన్నాయి. ఈ 2 పేపర్లు కూడా మరి క్వార్టర్లీ, హాఫర్లీలో ఆ ప్యాటర్న్ లో మీరు రాయటం జరిగింది. ఈ సాంఘిక శాస్త్రానికి సంబంధించి ఉన్నటువంటి పేపర్ 1 లో చరిత్ర, పౌర శాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు ఉన్నాయి. అలాగే పేపర్ 2లో భూగోళము, అలాగే అర్థశాస్త్రానికి సంబంధించినటువంటి అంశాలు ఉంటాయి. ఇదంతా మనకి తెలిసినటువంటి విషయం. అయితే పేపర్ 1లో మనకి 2 అంశాల మీద 50 మార్కులు, పేపర్ 2కు సంబంధించి 2 అంశాల మీద 50 మార్కులకి పరీక్ష జరుగుతుంది. మరి దీనిలో మనకి పేపర్ 1కి వచ్చేటప్పటికి మనకి ప్రపంచ పటానికి సంబంధించి ప్రపంచ పటంలో సంబంధించిన అంశాల మీద 5 మార్కులు, అలాగే పేపర్ 2కు సంబంధించి భారతదేశ పటం, ఈ భారతదేశంకి సంబంధించినటువంటి పటానిలో 5 పాయింట్లు రావడం జరుగుతుంది. అంటే 5 మార్కులు. అయితే ఈ రోజు మనం చెప్పబోయేటటువంటి రివిజన్ క్లాస్ లో ఈ 5 మార్కులే కాకుండా ప్రపంచ పటానికి సంబంధించి ఈ ప్రపంచ పటం ఆధారంగా మరికొన్ని ఎక్కువ మార్కులు ఎలా పొందొచ్చు అనేటటువంటిది ఇప్పుడు మనం చూడబోతున్నాం. ఈ ప్రపంచ పటాన్ని ఆధారంగా చేసుకుని ముఖ్యంగా పేపర్ 1లో ఉన్నటువంటి ఈ చరిత్రకి సంబంధించిన అంశాలు మనం రివిజన్ పూర్వకంగా కూడా మనం అది చాలా ఎక్కువ మార్కులు పొందడానికి ఉపయోగపడతా ఉంది. ఈ ప్రపంచ పటానికి సంబంధించినటువంటి 5 మార్కులతో పాటు ఎక్కువ మార్కులు ఎలా పొందొచ్చు అనేది చూసే ముందుగా ఇక్కడ మనం ఏం చేస్తామంటే సాంఘిక శాస్త్రానికి సంబంధించినటువంటి పుస్తకం మనం చూసినట్లయితే టెక్స్ట్ బుక్ లో తెలుగు మీడియంలో సుమారు 370 పేజీలు, అలాగే ఇంగ్లీష్ మీడియంకి వచ్చేటప్పటికి 308 పేజీల వరకు ఉంది. మరి ఇంత పెద్ద టెక్స్ట్ బుక్ ని మనం ఒకేసారి రివిజన్ చేయాలంటే కష్టం కాబట్టి దాన్ని మనం ఎలా సింప్లిఫై చేయొచ్చు. సింప్లిఫై చేయటం అంటే ఉన్నటువంటి అంశాలని కొన్ని టేబుల్స్ లాగాను, కొన్ని అబ్రివేషన్స్ లాగాను, అలాగే కొన్ని మనకి బిట్లలో మల్టిపుల్ చాయిస్, ఫిల్ ఇన్ ద బ్లాంక్స్ ఇలాంటి వాటితో పాటుగా 1 మార్కు ప్రశ్నలు, 2 మార్కుల ప్రశ్నలు, 4 మార్కుల ప్రశ్నలు కూడా మనం ఈ మ్యాప్ ఆధారంగా మనం పొందడానికి అవకాశం ఉంది. ఎలా అనేది మనం ఇప్పుడు చూద్దాం. మ్యాప్ పాయింటింగ్ అనేది చూసినట్లయితే ముందుగా మనం మ్యాప్ పాయింటింగ్ నేర్చుకునేటప్పుడు మనకి దిక్కులు తెలియాలి. ఈ దిక్కులు ఎప్పుడు కూడా మ్యాప్ పాయింటింగ్ లో పైకి ఉత్తరము, కింద దక్షిణము, ఈ కుడి వైపున తూర్పు, ఎడమ వైపున పడమర అంటే పశ్చిమం ఉంటుంది. ఇవి తప్పనిసరిగా మీరు తెలుసుకున్నారు. అలాగే 4 వైపులా మనకి 4 మూలలు. ఈ ఉత్తరానికి పశ్చిమానికి మధ్యలో ఉన్నటువంటిది వాయువ్యము, ఇటు సైడ్ ఉన్నటువంటి ఈశాన్యము, ఇటు సైడ్ ఉన్నటువంటిది ఆగ్నేయము, ఇటు ప్రక్క నైరుతి. ఇవి కనుక మనకి తెలుసుకున్నట్లయితే మనకు కొన్ని బిట్లని ఎక్కువగా పొందటానికి అవకాశం ఉంది. అలాగే మరి భూమి మనకు తెలిసినటువంటి విషయమే. భూమి ఏ ఆకారంలో ఉంటుంది? గోళాకారంగా ఉంటుంది. ఈ గోళాకారంగా ఉన్నటువంటి ఈ భూభాగం పైన ఏ ప్రాంతం ఎక్కడుంది, ఎక్కడ ఏ రకమైనటువంటి శీతోష్ణ స్థితి ఉంది అనేది తెలుసుకోవడం కోసం గాను మనకి అడ్డంగా కొన్ని గీతలు, నిలువుగా కొన్ని గీతలు గీయబడి.
ఈ అడ్డంగా గీసినటువంటి గీతల్ని అక్షాంశాలు అంటారు. ఈ భూమి గోళాకారంగా ఉన్నటువంటి భూమికి మధ్యగా గీసినటువంటి దాన్ని ప్రాథమిక అక్షాంశము లేదా 0 డిగ్రీల అక్షాంశము లేదా భూమధ్య రేఖ. ఈ భూమధ్య రేఖ నుంచి ఉత్తరముగా ఉన్నటువంటి అర్ధ భాగాన్ని ఉత్తరార్ధ గోళము, దక్షిణంగా ఉన్న అర్ధ భాగాన్ని దక్షిణార్ధ గోళము. ఇక్కడ మనకు ముఖ్యమైనటువంటి రేఖలను కనుక చూసినట్లయితే ఉత్తరంగా ఉన్నటువంటి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని కర్కట రేఖ అని పిలుస్తారు. ఈ కర్కట రేఖనే ట్రాపిక్ ఆఫ్ క్యాన్సర్. అలాగే 0 డిగ్రీల అక్షాంశాన్ని భూమధ్య రేఖ అని పిలవటం జరుగుతుంది. అలాగే ఉత్తరాన ఉన్నటువంటి ఈ 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఆర్కిటిక్ వలయము అంటాం. ఆర్కిటిక్ వలయము. అలాగే ఉత్తరాన ఉన్నటువంటి 90 డిగ్రీల అక్షాంశాన్ని ఉత్తర ధ్రువము, ఉత్తర ధ్రువము అంటాం జరుగుతుంది. అలాగే దక్షిణంగా కూడా ఈ 90 డిగ్రీల అక్షాంశాలు ఉత్తరాన దక్షిణాన్ని కూడా అదే రేంజ్ తో ఉండటం జరుగుతుంది. ఇక్కడ దక్షిణంగా ఉన్నటువంటి 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దీన్ని మకర రేఖ అంటాం. మకర రేఖ. అలాగే ఇక్కడ 66.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని అంటార్కిటికా వలయము, అంటార్కిటికా వలయము అంటాం. అలాగే 90 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని దక్షిణ ధ్రువం. ఇలా ముఖ్యమైనటువంటి అక్షాంశాలకి పేర్లు పెట్టడం. అలాగే మనకి మరి అర్థంగా ఉన్న విధంగానే నిలువుగా కూడా మనకి కొన్ని రేఖలు ఉన్నాయి. వాటిని రేఖాంశాలు అంటారు. ఇక్కడ మనకి ప్రాథమిక రేఖాంశము 0 డిగ్రీల రేఖాంశం ఉంటుంది. దీనిని గ్రీనిచ్ రేఖాంశము అని కూడా పిలుస్తాం. గ్రీనిచ్ రేఖాంశము. అలాగే ఇటు సైడు తూర్పుగా 180 రేఖాంశాలు, పశ్చిమంగా 180 రేఖాంశాలు, మొత్తం 360 రేఖాంశాలు ఉన్నాయి. ఈ రేఖాంశాల వలన మనకి ఏ ప్రాంతంలో ఎంత సమయం అయిందనేది తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. మొత్తం మనకి ఈ గోళాకారంగా ఉన్నటువంటి భూభాగం పైన 2 భాగాలు ఉన్నాయి. ఈ గ్రహం పైన ఈ 2 భాగాల్లో ఒకటి జల భాగము, రెండవది భూభాగం. ఈ జల భాగం 71% ఉంటే భూభాగం 29%గా ఉంది. మరి ఈ 29% ఉన్నటువంటి భూభాగం మొత్తం కూడా 7 ఖండాలుగా విభజించబడి ఎన్ని ఖండాలుగా ఉన్నాయి? ఖండాలు మొత్తం ఎన్నిగా ఉన్నాయి? ఇప్పుడు 7. వీటిలో మనం ఒక సీక్వెన్స్ లో కానీ చూసినట్లయితే ఉత్తర అమెరికా ఖండం, అలాగే దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా మరియు అంటార్కిటికా. ఇలా 7 ఖండాలు. వీటిలో ఈ మొదటి 6 ఖండాల్లో మాత్రమే జనాభా నివసించడానికి అనుకూలమైనటువంటి వాతావరణ పరిస్థితులు. మరి అంటార్కిటికా ఖండం దక్షిణ ధ్రువ ప్రాంతంలో ఉండటం వలన ఇక్కడంతా కూడా మంచు చేత కప్పబడి ఉంది. అది నివాస యోగ్యంగా లేదు. అలాగే మరి ఇక్కడ ఉన్నటువంటి ఈ జలభాగం, ఈ 71% జలభాగం కూడా మహాసముద్రాలు గాను, సముద్రాలు గాను, నదులు, కాలువలు, చెరువులు ఇలా మొత్తం కూడా విభజించబడి ఉంది. వీటిలో విశాలమైనటువంటి జలభాగాన్ని మహాసముద్రాలు అని. ఎన్ని ఉన్నాయి మనకు మహాసముద్రాలు? మహాసముద్రాలు 5 ఉన్నాయి. వీటిని కూడా మనం ఒక ఆటల్లో చూసినట్లయితే ఇక్కడ మనకి పసిఫిక్ మహాసముద్రము, అలాగే అట్లాంటిక్ మహాసముద్రము,
అలాగే హిందూ మహాసముద్రము, అంటార్కిటికా మహాసముద్రము. ఈ అంటార్కిటిక్ మహాసముద్రము ఉంది మరియు ఇది ఖండంగా కూడా ఉందిగా మనం ఇక్కడ నేర్చుకున్నాం. అలాగే ఇంకొకటి ఆర్కిటిక్ మహాసముద్రం. ఈ అంటార్కిటికా మహాసముద్రానికి ఇంకొక పేరు కూడా ఉంది, దక్షిణ మహాసముద్రము. ఆర్కిటిక్ మహాసముద్రాన్ని ఉత్తర మహాసముద్రం అనేటువంటి పేరు కూడా ఉంటూ పిలుస్తారు. సో ఇప్పుడు మనకి ఖండాలు, ఈ మహాసముద్రాలు మరియు ఇందాక మనం చెప్పుకున్నటువంటి సముద్రాలు, దేశాలు, ప్రాంతాలు, ముఖ్యమైనటువంటి రాజధానులు ఇవన్నీ కూడా మనం మ్యాప్ పాయింటింగ్ ద్వారా తెలుసుకుందాం. ఇప్పుడు ప్రపంచ పటంలో ఉన్నటువంటి ఖండాలు, మహాసముద్రాలు ఇవి ఎక్కడెక్కడ లొకేట్ అయి ఉన్నటువంటి చూద్దాం. భూమధ్య రేఖ, అలాగే కిందగా మనకి 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశం ఉంటుంది. ఈ 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని మనం ఎన్నో చెప్పుకున్నాం. ఏమంటున్నాం మనం దీన్ని? రేఖ. అలాగే ఉత్తరంగా కూడా మనకి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశం ఉంటుంది. ఈ 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమన్నా? కర్కట రేఖ. అలాగే మరి ఇక్కడ మనం ఉత్తర అమెరికా ఖండాన్ని చూసినట్లయితే ఇటు సైడ్ మనం ఒక ఉత్తర అమెరికా ఖండాన్ని చూడవచ్చు మనం. ఇది ఉత్తర అమెరికా ఖండం, ఇది దక్షిణ అమెరికా ఖండం. అలాగే ఇక్కడ మనకి ఆఫ్రికా ఖండం ఉంటుంది. ఉత్తరంగా ఉంది, ఇది ఉత్తర అమెరికా అవుతుంది. ఇక్కడ దక్షిణ అమెరికా అవుతుంది. ఇక్కడ ఆఫ్రికా, ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, ఇక్కడ కింద మనకి అంటార్కిటికా ఖండం ఉండటం జరిగింది. అయితే ఇక్కడ మనం ముందుగా ఒక సీక్వెన్స్ లో చూస్తే ఇక్కడి నుంచి చూద్దాం. ఇక్కడ మనకి 0 డిగ్రీల రేఖ భూమధ్య రేఖ ఇది. అలాగే 23.5 డిగ్రీల దక్షిణ అక్షాంశాన్ని ఏమనుకున్నాం ఇందా మనం? రేఖ. అలాగే ఉత్తరాన మనకి 23.5 డిగ్రీల ఉత్తర అక్షాంశాన్ని ఏమన్నాం? కర్కట రేఖ. ఇక్కడ గుర్తు పెట్టుకోవాలంటే కర్కట రేఖ భారతదేశం మధ్య గుండా వెళ్తా ఉంటది, మకర రేఖ ఆస్ట్రేలియాలో గుండా వెళ్తా ఉంటుంది. అలాగే ఉత్తరాన మనకి ఇంకొక ముఖ్యమైనటువంటి అక్షాంశం ఉంది,
ఈ ముఖ్యమైనటువంటి ఈ అక్షాంశం 66.5 డిగ్రీల ఉత్తర అక్షాంశము. ఈ అక్షాంశాన్ని ఏమన్నా ఆర్కిటిక్ వలయము. ఆర్కిటిక్ వలయం. అలాగే ఇంకొక ముఖ్యమైన దక్షిణ అక్షాంశ రేఖ 66.5 డిగ్రీల రేఖ ఉంది. దీనిని అంటార్కిటిక్ వలయము అన్నారు. అంటార్కిటిక్ వలయం. ఈ అంటార్కిటిక్ వలయానికి కిందగా ఉన్నటువంటిది అంటార్కిటిక్ ఖండము, అంటార్కిటిక్ మహాసముద్రంగా కూడా పేర్కొనడం జరిగింది. మరి ఇక్కడ మనం చూసినట్లయితే ఈ ఖండాలు ముఖ్యమైనటువంటి ఖండాలను మనం చూద్దాం. అంటే ఇక్కడ ముఖ్యంగా ఏం చేయాలంటే మీరు ఈ ప్రపంచ పటాన్ని ఒకే పటంలో అన్ని ప్రాంతాలు గుర్తుపెట్టకుండా ఒక 10 ప్రపంచ పటాలు కనుక మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే ఒక్కొక్క పటానికి సంబంధించి కొన్ని అంశాలను తీసుకోవాలి. ఉదాహరణకి మొదటి మ్యాప్ లో మనం ముఖ్యమైనటువంటి అక్షాంశాలు ఏవైతే ఉన్నాయో భూమధ్య రేఖ, కర్కట రేఖ, ఆర్కిటిక్ వలయము, అలాగే క్రింద మకర రేఖ, అంటార్కిటికా వలయము, మరి ఒక ముఖ్యమైనటువంటి రేఖాంశం ఉంది 0 డిగ్రీల రేఖాంశము. దీనిని గ్రీనిచ్ వలయం అని కూడా పేర్కొంటాం. ఈ గ్రీనిచ్ రేఖ వలయం కాదు, ఇది గ్రీనిచ్ రేఖ. ఈ గ్రీనిచ్ రేఖ 0 డిగ్రీల రేఖాంశము. ఇది కాలమానాన్ని తెలియజేస్తుంది. ఇది ప్రపంచ కాలమాన రేఖగా పిలుస్తాం. జిఎంటి, గ్రీన్విచ్ మీన్ టైం. అలాగే భారతదేశంలో మధ్యగుండా పోయేటటువంటి రేఖాంశాన్ని భారత కాలమాన రేఖగా నిర్ణయించారు. ఇది ఎన్ని డిగ్రీల రేఖ? 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఇక్కడ నుంచి మనకి ఇటు తూర్పు, ఇటు పశ్చిమ. సో ఇది 82.5 డిగ్రీల తూర్పు రేఖాంశం. ఈ రెండు రేఖల మధ్య ఉన్నటువంటి సమయం కూడా మీకు తెలుసు. ఎంత సమయం ఉంది ఈ రెండు రేఖల మధ్య? 5.5 గంటల తేడా ఉంది. సో ఇప్పుడు మనం ఖండాల వైజ్గా చూసినట్లయితే ఇక్కడ మనకి ఉత్తర అమెరికా ఖండం, ఇక్కడ దక్షిణ అమెరికా, ఇది ఆఫ్రికా, ఇక్కడ ఐరోపా. ఈ ఐరోపాని ఆఫ్రికాని వేరు చేస్తున్నటువంటి పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ మనకి ఈ పర్వతాల నుంచి ఇటు ఐరోపా, ఇది ఆసియాగా పేర్కొనబడుతుంది. అలాగే ఆసియా ఖండం తర్వాత ఆస్ట్రేలియా, ఇక చివరిది అంటార్కిటికా. ఇలా మనకి 7 ఖండాలు. 7 ఖండాలు ఒకసారి చెప్పండి. ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఆఫ్రికా, ఐరోపా, ఆసియా, ఆస్ట్రేలియా, అంటార్కిటికా. అలాగే మనకి 5 మహాసముద్రాలు చెప్పారు. ఈ 5 మహాసముద్రాల్లో ముందుగా ఇటు నుంచి చూసినట్లయితే ఇది మొత్తము పసిఫిక్ మహాసముద్రం. అలాగే ఇటువైపు ఉంటుంది, మరలా ఇటు సైడ్ కూడా మనకి పసిఫిక్ మహాసముద్రం ఉంటుంది. ఇదంతా కూడా పసిఫిక్ మహాసముద్రం. గోళాకారంగా ఉన్నటువంటి భూగోళం మీద రెండు వైపులా మనకి పసిఫిక్ మహాసముద్రము వ్యాపించి ఉంటుంది. అలాగే ఇక్కడ మనం చూసినట్లయితే ఉత్తర అమెరికా, దక్షిణ అమెరికా, ఐరోపా, ఆఫ్రికాల మధ్య ఎస్ ఆకారంలో ఉన్నటువంటి ఒక మహాసముద్రము. అలాగే భారతదేశం కింద ఉన్నటువంటి మహాసముద్రం ఏంటది? హిందూ మహాసముద్రము. మరి ఇక్కడ మనం అంటార్కిటికా ఖండం చూసాం ఇందాక. అలాగే అంటార్కిటికా ఖండం దగ్గర అంటార్కిటికా మహాసముద్రం కూడా ఉంది. ఇప్పుడు మనకి 4 మహాసముద్రాలు అయ్యాయి. 5వ మహాసముద్రం ఎక్కడ ఉంది? ఉత్తర ధ్రువం దగ్గర ఉంది. ఇది ఆర్కిటిక్ మహాసముద్రము. ఆర్కిటిక్ మహాసముద్రం. సో ఇప్పుడు మనం మహాసముద్రాలు చూసినట్లయితే ఒకటి
పసిఫిక్ మహాసముద్రము, 2 అట్లాంటిక్ మహాసముద్రము, 3 హిందూ మహాసముద్రము, 4 అంటార్కిటిక్ మహాసముద్రము, 5 ఆర్కిటిక్ మహాసముద్రము. సార్ మీరు మహాసముద్రాలు వరుసగా ఏమేమి ముఖ్యమైనటువంటి అంశాలుగా మనం చూడొచ్చు అంటే, ఇంకా మనం ఎక్కడైతే మహాసముద్రాలు చెప్పామో ఈ మహాసముద్రాలలో నుంచి జలభాగం పక్కగా వెళ్ళినటువంటి కొన్ని పాటలుగా ఉన్నటువంటి వాటిని సముద్రాలుగా పేర్కొనడం జరుగుతాం. ముందుగా చూసినట్లయితే హిందూ మహాసముద్రం ఉంది. హిందూ మహాసముద్రంలో నుంచి భారతదేశానికి తూర్పు వైపుగా ఉన్నటువంటి జలభాగాన్ని బంగాళాఖాతంగా మనం చూస్తాం. బంగాళాఖాతం. అలాగే పశ్చిమాన ఉన్నటువంటి సముద్రము అరేబియా సముద్రం. ఈ చాలా మంది చిన్నపిల్లలు అరేబియా మహాసముద్రంగా చెప్తాం. ఇది మహాసముద్రం కాదు, హిందూ మహాసముద్రంలో భాగం కాబట్టి ఇది సముద్రం. అలాగే ఈ ఆఫ్రికా ఆసియా ఖండాల మధ్య ఈ ఉన్నటువంటి జలభాగాన్ని ఎర్ర సముద్రముగా పేర్కొంటాం. ఎర్ర సముద్రం. అలాగే ఇక్కడ ఆఫ్రికా ఖండము ఐరోపా ఖండము ఈ 2 ఖండాల మధ్య ఉన్నటువంటి సముద్రము మధ్యధరా సముద్రము. ఈ మధ్యధరా సముద్రము ఈ అట్లాంటిక్ మహాసముద్రంలోని ఒక భాగంగా కొనసాగుతా ఉంది. ఇక్కడ కొన్ని చిన్న సముద్రాలు కూడా ఉన్నాయి. ఈ మధ్యధరా సముద్రం నుంచి ఇటలీకి పక్కగా ఉన్నటువంటి సముద్రము ఏడ్రియాటిక్ సముద్రము. ఏడ్రియాటిక్ సముద్రము. అలాగే ఇక్కడ మనకి ఇంకొక జలభాగం ఉంది. ఈ జలభాగాన్ని కనుక మనం చూసినట్లయితే ఏజియన్ సముద్రము ఉంది. ఇక్కడ ఏజియన్ సముద్రము. అలాగే ఇక్కడ మనకు ఒక ఆకారం ఉంది, కోడిపుంజు తలగా ఆకారంగా ఉంది. ఈ ఆకారంగా ఉన్నటువంటి ఇది ఒక సముద్రము. ఇది నల్ల సముద్రము. అలాగే ఇక్కడ మనకు ఒక పురుగు ఆకారంలో ఉన్నటువంటిది ఒక సముద్రం ఉంది. ఇది కాస్పియన్ సముద్రము. ఈ కాస్పియన్ సముద్రాన్నే కాస్పియన్ సరస్సు అని కూడా అంటాం. ఎందుకో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మహాసముద్రంలో భాగంగా ఉండి మహాసముద్రంతో కలిసి ఉన్నటువంటిది కాబట్టి దీన్ని సముద్రంగా ట్రీట్ చేస్తాం. దీన్ని సరస్సు అన్నాం. కానీ ఇక్కడ కాస్పియన్ సముద్రము అనొచ్చు, దీన్ని మరొక రకంగా కాస్పియన్ సరస్సు అని కూడా అనొచ్చు. ఎందుకు అనొచ్చు అంటే ఈ చుట్టూ కూడా భూభాగం ఉంది ఈ సముద్రానికి. కానీ ఇది విశాలమైనటువంటి జలభాగం కాబట్టి ఇది సముద్రంగా పేర్కొనబడుతుంది, సరస్సుగా కూడా పేర్కొనబడటం జరుగుతుంది. అలాగే దీని పక్కన ఇంకొక సముద్రం ఉంది. ఇది ఆరాల్ సముద్రము. దీన్ని కూడా ఆరాల్ సముద్రము లేక ఆరాల్ సరస్సుగా కూడా పేర్కొనటం జరుగుతుంది. ఇక పై భాగానికి వస్తే ఇంగ్లాండ్ కి ఇటు నార్వే స్వీడన్ ఈ దేశాలకి మధ్యన ఉన్నటువంటి జలభాగము ఉత్తర సముద్రము. ఈ ఉత్తర సముద్రంలో నుంచి ఇలా ఒక జలభాగం వచ్చింది. ఇక్కడ కనుక మనం చూసినట్లయితే బొటన వేలు చూపుడు వేలు లాగా ఒక ఆకారం ఉంది. ఈ మధ్యలో ఉన్నటువంటి ఈ జలభాగం మనం బాల్టిక్ సముద్రంగా పేర్కొంటారు. బాల్టిక్ సముద్రం. అలాగే ఈ బాల్టిక్ సముద్రానికి ఎదురుగా పైన ఆర్కిటిక్ సముద్రంలో నుంచి వచ్చినటువంటి ఈ జలభాగాన్ని తెల్ల సముద్రము, తెల్ల సముద్రంగా పేర్కొంటారు. అలాగే ఇక్కడ మనకి ఈ కొరియా, జపాన్, చైనా భాగాలు ఉన్నాయి. ఈ మధ్యలో ఉన్నటువంటి జలభాగాన్ని ఎల్ఓసి అంటాం, పసుపు సముద్రము. ఇవి ముఖ్యమైనటువంటి సముద్రాలుగా. మరి ఈ సముద్రాలని రెండింటిని గాని 2 జలభాగాలను కలుపుతూ కూడా అవకాశాన్ని బట్టి కొన్ని కాలువలు త్రవ్వటం జరిగింది. ఇక్కడ చూసినట్లయితే ఎర్ర సముద్రాన్ని మధ్యధరా సముద్రాన్ని కలుపుతూ ఒక కాలువ తవ్వారు. దీన్ని సూయజ్ కాలువ అంటారు. సూయజ్ కాలువ.
అలాగే ఇక్కడ మధ్యధరా సముద్రము అట్లాంటిక్ మహాసముద్రానికి మధ్యలో ఇరుకైనటువంటి ఒక జలసంధి ఉంది. ఇది జలసంధి, ఇది ఏర్పడినటువంటిదే, దాని అంతర్గత ఏర్పడినటువంటి జలభాగము. ఈ జలసంధిని జిబ్రాల్టర్ జలసంధి అంటాం. జిబ్రాల్టర్ జలసంధి. అలాగే ఇక్కడ ఇంగ్లాండ్ ఉంది, దాని కింద ఫ్రాన్స్ ఉంది. ఈ ఇంగ్లాండ్ ఫ్రాన్స్ ల మధ్య ఉన్నటువంటి ఈ జలభాగం ఇంగ్లీష్ ఛానల్. ఇంగ్లీష్ ఛానల్. అలాగే ఇక్కడ మనకి అట్లాంటిక్ మహాసముద్రము పసిఫిక్ మహాసముద్రాన్ని కలుపుతూ ఒక కాలువ తవ్వడం జరిగింది. ఇది పనామా కాలువ. పనామా కాలువ. మరి ఇవన్నీ కూడా మనకి ప్రీవియస్ పేపర్స్ లో గతంలో వచ్చినటువంటి మ్యాప్ ఫైండింగ్ ఆధారంగా మనం గుర్తించడం జరుగుతూ ఉంది. ఇక్కడ కెనడా దగ్గర ఉన్నటువంటి ఒక అఖాతం ఉంది. ఇది హడ్సన్ అఖాతము. హడ్సన్ అఖాతము. ఇలా మనకి జలభాగాలన్నీ కూడా ముఖ్యమైనటువంటి జలభాగాల్ని మనం ఇంకొక సపరేట్ మ్యాప్ లో గుర్తించుకోవచ్చు. ఇక్కడ పాత పేపర్ లో మనకి రెండు ముఖ్యమైనటువంటి కాలువలకు సంబంధించిన అంశాలు కూడా ఇచ్చాడు. అవి ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఒక ప్రపంచంలోనే పొడవైనటువంటి నది. ఇది నైలు నది. ఇది ప్రపంచంలోనే పొడవైనటువంటి నదిగా పేర్కొంటాం దీన్ని. ఈ నది ఇక్కడ ఆఫ్రికా ఖండంలో విక్టోరియా సరస్సు అనేటువంటి దగ్గర జన్మించి మధ్యధరా సముద్రంలో కలవటం జరుగుతుంది. ఇది నైలు నది. అలాగే ఇంకొక నది ఇక్కడ బాల్కాన్ ద్వీపకల్పంలో ఇచ్చినటువంటి నది డ్రేవ్ నది. డ్రేవ్. ఈ రెండు కూడా మనకి ప్రీవియస్ పేపర్లలో ఉండటం జరిగింది. ఒకసారి వీటిని కూడా మనం గుర్తుంచుకునే విధంగా ఒక సీక్వెన్స్ లో కానీ చూసినట్లయితే, ముందుగా ఇక్కడ బంగాళాఖాతం, రెండవది అరేబియా సముద్రం. ముందు సముద్రాలు చూద్దాం. 3 ఎర్ర సముద్రం, 4 మధ్యధరా సముద్రం, 5 ఏడ్రియాటిక్ సముద్రం, 6 ఏజియన్ సముద్రం, 7 నల్ల సముద్రం, 8 కాస్పియన్ సముద్రం, 9 ఆరాల్ సముద్రం, 10 ఉత్తర సముద్రం, 11 బాల్టిక్ సముద్రం, 12 తెల్ల సముద్రం, 13 పసుపు సముద్రం. ఇంతవరకు మనం సముద్రాలని చూడొచ్చు. ఇక జలభాగాలకు సంబంధించి ముఖ్యమైనటువంటి చూసినట్లయితే ఇక్కడ సూయజ్ కాలువ ఉంది, ఇక్కడ జిబ్రాల్టర్ జలసంధి ఉంది, ఇక్కడ మనకి ఇంగ్లీష్ ఛానల్ ఉంది, ఇక్కడ పనామా కాలువ ఉంది, ఇక్కడ హడ్సన్ అఖాతం ఉంది. ఇవి ముఖ్యమైనటువంటి జలభాగాలు. వీటితో పాటుగా ఇక్కడ మనకి నైలు నది, రివర్ డ్రేవ్ అంటే డ్రేవ్ నది ఉంది. ఈ 20 పాయింట్లు కానీ మనం గుర్తు పెట్టుకుంటే తప్పనిసరిగా మీకు ఈ సముద్రాల మీద 1 or 2 పాయింట్స్ మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. సరే ఏమేంటనే నేను చెప్తాను, మీరు ఫాలో అవ్వండి. బంగాళాఖాతం, అరేబియా సముద్రం, ఎర్ర సముద్రం, మధ్యధరా సముద్రం, ఏడ్రియాటిక్ సముద్రం, ఏజియన్ సముద్రం, నల్ల సముద్రం, కాస్పియన్ సముద్రం, ఆరాల్ సముద్రం, ఉత్తర సముద్రం, బాల్టిక్ సముద్రం, తెల్ల సముద్రం, పసుపు సముద్రం. ఇంతవరకు మనం సముద్రాలు చూసాం. సూయజ్ కాలువ, జిబ్రాల్టర్ జలసంధి, ఇంగ్లీష్ ఛానల్, పనామా కాలువ, హడ్సన్ అఖాతం, నైలు నది. ఇంకోటి మనకి మరొకసారి మీరే చెప్పండి, స్టార్ట్ చేద్దాం. Batik
ఇచ్చిన అంశాలు కానీ చూసినట్లయితే ఇక్కడ మనకి గ్రీన్లాండ్ అనేటటువంటి ఒక దేశం ఉంది. ఈ గ్రీన్లాండ్ తరచుగా మనకి మ్యాప్ పాయింటింగ్ లో అడిగేటటువంటి విషయము. అలాగే దాని కింద మనకి ఐస్లాండ్ అనేటటువంటి మరొక దేశం ఉంది, ఐస్లాండ్. అలాగే ఇక్కడ ముఖ్యమైనటువంటి ఒక దేశం మనకి కెనడా ఉంది, ఇది కెనడా. అలాగే ఇక్కడ మనకి ప్రపంచంలో అగ్రరాజ్యంగా కొనసాగుతున్నటువంటి యుఎస్ఏ, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఉంది. అలాగే ఇక్కడ మనకి మెక్సికో అనేటటువంటి ఒక దేశం ఉంది. వీటితో పాటుగా ఇక్కడ చిన్న దేశాలు రెండు ఉన్నాయి, ఇక్కడ క్యూబా, అలాగే ఇక్కడ మనకి వెస్ట్ ఇండీస్ అనేటటువంటి మరొక దేశం ఉంది. వెస్ట్ ఇండీస్ క్రికెట్ టీం కూడా ఉంది కదా, వెస్ట్ ఇండీస్ క్రికెట్ బాగా చూస్తారు వెస్ట్ ఇండీస్. ఓకే,